హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై పల్లెటూరు పిల్ల అండ్ లావణ్య వ్లాగ్స్. వీడియో ఏంటి అంటే ఇది ఓల్డ్ రెసిపీ అన్నట్టు చెమ్మకాయ అనేది మనకు దాదాపు ఈ కాలంలో అయితే ఎవరు కుక్ చేయరు. ఎప్పుడో మన అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళు తెలిసిన వాళ్ళు అయితే వండుకుంటారు. ఈ చెమ్మకాయ చెట్టు అనేది ఏ సీజన్లో అయినా కాస్తుంది. మనం ఎప్పుడు పెట్టినా కూడా 1 year మొత్తం కూడా చెమ్మకాయలు కాస్తూ ఉంటాయి. మనం వండుకోవచ్చు, పక్కింటోళ్ళకి కూడా వేయచ్చు, అంత బాగా కాస్తాయి అన్నట్టు ఎప్పుడు కూడా. అయితే ఇది తినడం వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి. ఫస్ట్ ఇది ఎలా వండుకోవాలో చూద్దాం. దానికోసం అయితే మనం చెమ్మకాయ ఫ్రెష్గా కడిగేసి సైడ్ అటు ఇటు తీసేసి కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. తర్వాత మనము కర్రీ వండుకోవడానికి స్టవ్ పైన బౌల్ పెట్టేసుకొని 1 spoon ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు రెగ్యులర్గా వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్ ఎప్పుడు కూడా అన్ని కర్రీస్లోకి గోల్డ్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ అనేది. మనకు పచ్చి స్మెల్ అయితే రాదు. ఇందులోకి అల్లం వెల్లుల్లి అయితే వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసుకోవడం వల్ల స్మెల్ అనేది బాగుంటుంది, టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది. ఇది కూడా మనకు పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, తర్వాత కరివేపాకు కూడా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్ అనేది కరివేపాకు ఎక్కువ వేసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిటికెడంత పసుపు యాడ్ చేసేసుకోవాలి. ఇది మొత్తం కొంచెం ఆయిల్లో మొత్తం కూడా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నటువంటి చెమ్మకాయ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే మరీ చిన్నగా కట్ చేసుకోలేదు. ఎందుకు అంటే ఇక్కడ మనము ఇందులోకి పప్పు యాడ్ చేస్తున్నాం కాబట్టి చిన్నగా కట్ చేసుకోలేదు. మనం సేమ్ బీరకాయ ఫ్రై చేసుకోవాలనుకుంటే అలా చిన్నగా కట్ చేసుకోవాలి. పప్పు వేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నార్మల్గా కట్ చేసుకున్నాను నేను. చూడండి, ఇదేంటంటే ఇది కూడా మనకు పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని చూడండి, ఒక 2-3 minutes సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి స్మెల్ పోయేంత వరకు. తర్వాత మనం ఆల్రెడీ 1 cup పప్పు కడిగి నానబెట్టుకుందాం. దాన్ని ఇందులో వేసుకొని ఇలా మంచిగా కడుక్కోవాలి. పప్పు కూడా ఆయిల్లో ఫ్రై కావాలి, ఎందుకంటే పప్పు మనకు టేస్ట్ అనేది నామ్ రాకుండా టేస్టీగా ఉండడానికి పప్పు కూడా 2 minutes వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఒక 2 minutes మూత పెట్టేసుకొని చేసుకోవాలి. ఇది సేమ్ మనకు బీరకాయ పప్పు సొరకాయ పప్పు కర్రీలానే ఉంటుంది టేస్ట్ అనేది. కొంచెం మనము తగిన సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి, తగినంత కారం. ఇక్కడ నేను ఎక్కడ పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోలేదు. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి లేకుండా ఓన్లీ కారం అయితే తీసుకున్నా. కారం నచ్చకపోతే పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మొత్తం కారం కూడా మనకు మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. ఇక్కడ కొంచెం మనము ఒక 2 minutes కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము తగిన వాటర్ కొంచెం 2 minutes మూత పెట్టుకొని ఫ్రై అయిన తర్వాత మనమైతే ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవాలి పప్పు ఉడకడానికి. అంతే అండి, చాలా సింపుల్గా చెమ్మకాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది. నేనైతే ఒక 1 cup తీసుకున్న వాటర్ మనకు సేమ్ బీరకాయ పప్పు సొరకాయ పప్పు టేస్ట్ అనేది ఉంటుంది. ఇలా 1 cup వాటర్ తీసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మనం ఒక 5-6 minutes దాకా ఉడికించుకోవాలి. అంతే అండి, ఇక్కడ మనకు చెమ్మకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇలా కొంచెం
ఉండేలా చూసుకోవాలి పప్పు. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ బీరకాయ పప్పు లాంటి టేస్ట్ అయితే ఉంటుంది. దాదాపు ఈ జనరేషన్లో ఎవరికి తెలియదు చెమ్మకాయ పప్పు అనేది, చెమ్మకాయ అసలు కర్రీస్ అనేది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. షేర్